తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం కేసులో పోలీసులపై కొరడా జుళిపించింది ఈసీ. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి తూర్పు పశ్చిమ సిఐలుగా ఉన్న శివప్రసాద్ రెడ్డి అలాగే శివప్రసాద్ పై వేటు వేసింది. తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకనాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అప్పటి అలిపిరి సిఐ దేవేంద్ర కుమార్ను వీఆర్కు బదిలీ చేసింది ఈడీ. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని, సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించినట్టు వారిపై ఆరోపణలున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ పార్టీ 34,000 దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. అయితే సమగ్ర విచారణ చేపట్టకుండా సాక్ష్యాలు లేవంటూ కేసును మూసివేశారు. దీంతో సంబంధిత పోలీసులపై చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. అయితే ఇదే వ్యవహారంలో నిన్న కూడా పలువురు అధికారులపై వేటు పడింది. ప్రస్తుతం మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ అప్పటి ఆర్ఓ గిరీషాను కూడా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రవి, ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే ఈసీ తీసుకునింది. గతంలో విజయవాడలో జరిగినటువంటి సమావేశంలోనే ఇటు అప్పటి ఆర్ఓగా ఉన్నటువంటి కలెక్టర్ గిరీష్తో పాటు ఇటు పోలీసులను కూడా చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది చేయాలి. దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఎవరైతే వారందరి మీద